వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, బద్నాం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు ఆయన. ఈ క్రమంలోనే ఉద్యోగులను రెచ్చగొట్టేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీల నేతలు ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో పావులుగా మారొద్దని సూచించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సింది పోయి సమరం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, ఎందుకు సమరం చేస్తారు, 1వ తేదీన జీతాలు ఇస్తున్నందుక అంటూ సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించి అసలెందుకు సీఎం అలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందనే దానిపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చూద్దాం. ఇక ఇవాల్టి చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు జూమ్లో ఉన్నారు. అలాగే గంగాపురం వెంకటరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం వీళ్ళిద్దరూ జూమ్లో ఉన్నారు. వీరితో మాట్లాడి తెలుసుకుందాము. ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి. మనం చూస్తున్నాము, నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో ఆయన విపక్షాలను ఉచ్చులో ప్రభుత్వ ఉద్యోగులు పడొద్దు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఆదాయానికంటే మించి ఒక్క పైసా కూడా ఇవ్వలేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్లో ఉన్నటువంటి లక్ష్మణ్ గారికి, మీకు అందరు కూడా నమస్తే. నేను ఒక 50 సంవత్సరాలుగా భారత రాజకీయాలు, భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి కొంత ఆలోచిస్తూ వస్తున్నటువంటి సందర్భం లోపల బహుశా ఈ 75 సంవత్సరాల లోపల ఇంత దిగజారిన భావజాలంతో, భావదరిద్ర్యంతో మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. నేను కూడా ఉద్యోగ సంఘాల్లో చాలా కాలం పనిచేసిన, ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్కి ఒక 10-12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. అది వేరే సంగతి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంత కటుగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ముఖ్యమంత్రి గారు మొన్నటి అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి 3,04,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, 18,500 కోట్లు మాత్రమే నెలకు ఆదాయం ఉందని చెప్పి లెక్క పెడుతున్నాడు. అంటే ఆయన బడ్జెట్లో ప్రవేశపెట్టింది 25,000, సగటున 25,000 కోట్లు, అంటే 3 లక్షలు అవుతుంది. మరి 18,500 కోట్లలో 7,000 కోట్లు అప్పుల కోసం అంటున్నాడు. గత ప్రభుత్వం చేసింది, ఏ ప్రభుత్వమైనా ముఖ్యమంత్రులకు తెలవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజలు మారుస్తారు. మార్చిన తర్వాత అది గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాదు, ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. కనీసం తెలుసుకోవాలి. కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వము అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రభుత్వాలే. అప్పుడైనా ప్రజలు ఆమోదంతోనే ప్రభుత్వాలు ఉంటాయి, ఇప్పుడైనా ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. కాబట్టి దాంట్లో 7,000 కోట్లు అప్పుల కోసం చెల్లిస్తున్నాను, 5,500 కోట్లు జీతాల కోసం చెల్లిస్తున్నాను, మిగతాది నాకు మిగిలింది ఏముంది అక్కడ, ఆ సంక్షేమ కార్యక్రమాలకు 6,000 కోట్లని చెప్తున్నటువంటి సందర్భం. ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, అన్ని రకాలుగా 16 మాసాల లోపల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైంది. ఇది ఏమాత్రం కొనసాగేటువంటి పరిస్థితులు లేదు అని వాళ్ళ మాటల్లో కనపడుతున్నటువంటిది. ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది అనేది గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీకు తెలియదా? మీరు మేనిఫెస్టో తయారు చేసినారు కదా, 34 నా దగ్గర మేనిఫెస్టో ఉంది, మీ మేనిఫెస్టో 43 పేజీల మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోలో మీరు రాసింది ఏంటి అనేటువంటి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మెడలో వేసి ప్రజలందరికీ ఇచ్చినారు కదా వాగ్దానాలు. ఇవాళ మీరు ఈ మాట మాట్లాడుతున్నారు. పైగా దీంట్లో పెద్ద కుట్ర ఉంది. ప్రతిపక్ష పార్టీలు అస్థిరపరచడానికి అనేటువంటి అన్యాయమైనటువంటిది, నిరాధారమైనటువంటిది, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం. ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంత సులభంగా, వాళ్ళు చాలా మేధావులు, ఇట్లాంటి ప్రభుత్వాలను చాలా చూసినారు. ఎన్టీ రామారావు గారిని చూసినారు. ఎన్టీ రామారావు కూడా కొంత ఇదే పద్ధతిలో కాకుండా కొంత ఈ పద్ధతిలో మాట్లాడినప్పుడు ఆనాడు తెలంగాణ ఎన్జిఓల సంఘం నాయకుడు మామూలుగా సస్పెండ్ చేయడం జరిగినటువంటిది. కాబట్టి ఆనాడు కూడా వాళ్ళు సమ్మె చేయడం జరిగింది. చరిత్ర ఉన్నది. తెలంగాణలో సామాజిక స్పృహ కలిగినటువంటి ఉద్యమాలు ఉన్నాయి, ఉద్యోగులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సామాజిక వర్గాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా నిందించకూడదు. ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఎవరు కూల్స్తారండి? మీకు అంటే మీ ఎమ్మెల్యే మీద మీకు నమ్మకం లేదేమో, మీ ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో మీకు అనేటువంటిది ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వైరుధ్యాన్ని చేయడానికి
ప్రజలకు ఒక ఆగ్రహావేశాలు రావాలా. మేము వచ్చిన డబ్బంతా కూడా ఉద్యోగస్తులు తీసేసుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు, వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నాను, నేనేం మీకేం చేయలేని పరిస్థితి అనేటువంటి దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక మానసిక సంఘర్షణను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి దారి చాలా ప్రమాదకరమైంది. అది కొనసాగితే మాత్రం ప్రజలకు ఉద్యోగస్తులకు ఎప్పుడు ఉద్యోగస్తులు అడిగింది ఏంటండి, మా డిఏలు ఇవ్వండి, 5 డిఏలు అన్నారు. మీరు చెప్పారు కదా మేనిఫెస్టోలో 3 డిఏలు ఇస్తామన్నారు. ఒక్క డిఏ 16 మాసాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచింది, ఒకే ఒక డిఏ ఇచ్చినారు. డిఏ అంటే 500-600 రూపాయలు నెలకు పెరుగుతుంది, ఇంకా 5 డిఏలు ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వలేకపోతే కలిసి వాళ్ళు చర్చలు చేసి ఇప్పుడు కాదు అప్పుడని చెప్పాలా. అదేవిధంగా పిఆర్సీ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది వాళ్ళకి. మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతుందో పెన్షనరీ బెనిఫిట్స్, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు, దానికే గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు, జీతాలకు గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. ఏమంటున్నాడు, ఇంకా నెలకు ఫస్ట్ నేను జీతం ఇస్తున్నందుకు సమ్మె చేస్తారా, మీరు బెదిరిస్తారా అనే పద్ధతి లోపల బహుశా ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి మాటలు రాకూడదు. చాలా విచిత్రమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడ్డది. జీతం అంటే వాళ్ళ హక్కు అండి. జీతం ఇచ్చి మీరు జీతం ఇచ్చినా అని చెప్తారా మీరు? ఆయన అంటే ఇవ్వలేదు, ఆయన ఇవ్వకపోతే మీరు జీతం ఇచ్చి నేను ఇస్తున్నాను, మీకు ఇంకేం కావాలా? ప్రజల గురించి మీరు ఆలోచించాలా. ప్రజలను మీటింగ్ పిలుస్తాను, ఓ 10 లక్షల మంది మీటింగ్ పిలుస్తాను, మిమ్మల్ని పిలుస్తాను, ఏది అవసరమో ఏది కాదో, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తగ్గిద్దామో అట్లాగే కంటిన్యూ చేద్దామో అనేటువంటి పద్ధతి లోపల ఘర్షణ వాతావరణాన్ని తెచ్చేటువంటి ముఖ్యమంత్రి ఏంటండి, నాకు అర్థం కాదు. 10 లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఇవాళ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అన్నీ కలిపితే, వాళ్ళ బంధువులంతా కలిపితే దగ్గర 80 లక్షల 90 లక్షల జనాభా అవుతుంది. ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియలేదు. ఉద్యోగ సంఘాల పట్టు ఎంత పట్టండి వాళ్ళది. ఉద్యోగాలను పక్కకు పెట్టి రాజకీయ కారణం కోసం తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేసినటువంటి ఉద్యోగ సంఘాలను ఇవాళ మీరు అవమానపరుస్తున్నారు. వాళ్ళకి ఆలోచన లేదా? ఇవాళ మీరు ఏం మాట్లాడుతారో మీకు అర్థమవుతుందా? మీకు చేత కాకపోతే పరిపాలన ఆర్థిక ఎవరైనా అప్పులు ఇవ్వడం లేదంటాడు. బహుశా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ఏం పెట్టుబడులు వస్తాయండి? పెట్టుబడి విదేశాల్లో ఎవరు పెట్టుబడి పెడతారండి? దివాలా తీసిందని చెప్తున్నాడు. అంటే ఇవల్ల ప్రజలకు ఒక కోణం లోపల ఉద్యోగులకు ఘర్షణ వాతావరణం చేయడము, రెండవది బెదిరించడము, ఉద్యోగ సంఘాలను బెదిరించడము, ఉద్యోగస్తులను తెలంగాణలో బెదిరించిన ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ బట్టగట్టి బయటికి పోలేదు. మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఉద్యోగ సంఘ నాయకులను అవమానం చేసి బదనాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఏ పార్టీ కూడా కొనసాగదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులు అంటే ప్రజలండి. ఉద్యోగస్తులకు వచ్చే జీతంలో 90% మళ్ళీ ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చు పెడతారండి. వాళ్ళు వస్తు సేవల కోసం ఖర్చు పెడతారండి. ఏమో జేబులో పెట్టుకొని దాచుకున్నారండి వాళ్ళు. మార్కెట్లో ఆ డబ్బంతా వస్తుంది కదా. మార్కెట్లో డబ్బు వచ్చినప్పుడు వస్తు వినియోగం జరుగుతుంది కదా. వస్తు వినియోగం జరిగినప్పుడు జీఎస్టీ వస్తుంది కదా. వస్తు వినియోగం జరిగినప్పుడు ఆదాయ పన్నులు వస్తాయి కదా. ఆదాయ పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంటుంది కదా. ఈ మాత్రం కలిసి జ్ఞానం లేకుండా మా ఆర్థిక మంత్రులు మాట్లాడితే ఏం చేస్తున్నారండి? వాళ్ళు అడిగింది ఏంది, మీరు చెప్తున్నది ఏంది? వాళ్ళు అడగరా? ఎంత వెయిట్ చేస్తారు కదా, చాలా కాలం వెయిట్ చేస్తున్నారు కదా. వాళ్ళ జీపీఎఫ్లు, వాళ్ళ సొంత డబ్బు జీపీఎఫ్లు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం, గృహ నిర్మాణాల కోసం, ఆరోగ్య అవసరాల కోసం డబ్బు మీరు ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత 2 ఏళ్లకు డబ్బులు ఇస్తారండి, రిటైర్మెంట్ డబ్బులు. నేనేమంటున్నా అంటే, గతంలో లేదా, అన్ని రాష్ట్రాల్లో ఇట్లాగా ఉందా? అంటే మీ దగ్గర మీ పెట్టుబడి విధానం తప్పుంది. మీ ద్రవ్య వినియోగ నిబంధనలకు మీరు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. మీ అన్ని రాష్ట్రాలకు లేనటువంటి సమస్య ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా వస్తుందండి? అలివి కానీ హామీలను ఇచ్చి అదా, లేకపోతే ఏమవుతుంది? డబ్బు వచ్చిన ఆదాయాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఏ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు? ఇది చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. అది చెప్పండి. పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత పోయిందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అనుబంధ కంపెనీలకు ఎంత ఇచ్చినారో చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఉద్యోగస్తుల మీద దాడి చేసేటువంటి ఏ ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రజలకు అంటే మీరు మీటింగ్ పెడతారా? మీటింగ్ పెట్టి 10 లక్షల జనాభాని పిలుస్తారా? పిలిచి ఉద్యోగస్తుల నాయకులను పిలుస్తారా? ఇదా మీరు చేయాల్సినటువంటి పని? కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రస్తుతము రేవంత్ రెడ్డి గారి వలన కొనసాగేటువంటి పరిస్థితుల లోపల ఆయన లేనట్టుగా కనపడుతున్నటువంటిది. అంత అధ్వాన్నంగా, అంత భయంగా, అంత బెదిరింపుగా మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ఈ రాష్ట్రంలో అన్ని చరిత్ర ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వలే కాదండి. 69లో ఉద్యోగ సంఘాలు ఆనాడు కేఆర్ రామోస్ కాంగ్రెస్ నాయకుడే, చాలా కాలం కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన ఉద్యమాన్ని నడిపినాడు. స్వామినాథన్ గారు ఉద్యమాన్ని నడిపినారు. టీఎన్జీఓస్ ఎన్టీ రామారావు గారు పీరియడ్లో ఆయన సస్పెండ్ చేసినా కూడా ఎన్టీ రామారావు వెనక్కి వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. మొన్న 40 రోజుల సమ్మె మామూలుగా చరిత్రలో, ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాష్ట్ర అవతరణ కోసం సమ్మె చేసినటువంటి గొప్ప త్యాగం అనేటువంటిది తెలంగాణ ఉద్యోగులది. అటువంటి ఉద్యోగులను, ఆర్టీసీ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఈ ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారు. అంటే ప్రజలకు ఒక రకంగా ఏంటి, విషవాయువులను మీరు ప్రజల వైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి. మీ డబ్బంతా మీకోసం ఖర్చు పెట్టాలనుకున్నా, కానీ చూడండి ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పి కొట్లాట పెట్టి
మీ యొక్క నిస్సహాయ పరిపాలనలో ఉండేటువంటి లోపాలను సరిదిద్దుకోలేకుండా, మీ పెట్టుబడి విధానాలలో మార్పులు లేకుండా, మీ ఆర్థిక విధానాల నియంత్రణలో మీకు ఉండేటువంటి బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి, మీరు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగస్తుల మీద దాడి పెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని సహించదు. ఉద్యోగస్తుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఉద్యోగులు అడుగుతున్నటువంటి ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో జస్ట్ రీజనబుల్ హక్కు, వాళ్ళ హక్కు ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది మేడం. ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులు నెలకు సేవ్ చేసుకుంటాడు. ఆ డబ్బు కూడా మీరు ఇస్తలేరు కదా, ఆ డబ్బును కూడా మీరు వాడుకుంటున్నారు కదా. ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత 61 సంవత్సరాలకు రిటైర్ అయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పెన్షన్ మీరు ఇవ్వాలి కదా. మీరు 2 ఏళ్ళకి ఇస్తాం, 3 ఏళ్ళకి ఇస్తామని ఆర్డర్లో రాస్తున్నారు కదా. నా దగ్గర ఆర్డర్లు ఉన్నాయి. 2028లో ఇస్తాం, 2027 తర్వాత ఇస్తాం. ఇదా అనండి? ఆ 27కి 28 కూడా బతుకుండాలి కదా. కాబట్టి పెరిగిన ధరలు పెంచాలనా, పెట్రోల్ 200 రూపాయలు చేయాలని అడుగుతున్నాడు. అంటే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాడు? ఉద్యోగస్తుల జీతాలను భత్యాలను మేము పెంచాలనుకుంటే ధరలు పెరుగుతాయి చూడండి అని కామన్ మ్యాన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఒక సంఘర్షణ, ఆయనకి ఏ రాజకీయ గురువు సలహాలు ఇస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇది ఆ ఉద్యోగస్తులతో ఆ రకమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించుకుంటే ఆయనకు మంచిది. తగ్గించుకోకుండా ఉంటే ఇక మరి ఆయన చేతగాని పరిస్థితి, పరిపాలన అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నట్లేదు. కాబట్టి మరి చివరి మాట మాది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తుంది. వాళ్ళ వెనకాలంటుంది. వాళ్ళకు మద్దతు మేము సంపూర్ణంగా ఇస్తామనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు, ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నటువంటి ఒక సందర్భం. ఓకే అండి, ఇదే చర్చలో మనతో పాటు నగేష్ గారు, కాంగ్రెస్ నాయకులు జూమ్లో మరి జాయిన్ అయ్యారు. అలాగే విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పల లక్ష్మణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇప్పుడు చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లు చూస్తున్నాము. ఆదాయంకి మించి ₹1 కూడా ఇచ్చే ఆలోచనలు లేనట్లు ఆయన చెబుతూ ఉన్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు? ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకి రెడీ అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యంటే, ఎన్నికల ముందు గెలవడానికి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయటం, గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక విధంగా మాట్లాడడం సహజంగా అయిపోయింది. అట్లా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము, తెలంగాణలో చూస్తున్నాము. మీకు తెలియదా? ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, అప్పుల్లో ఉందని కూడా తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు? ఇది చేస్తాం, అది చేస్తాం అన్ని చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు పక్కన పెట్టడమే కాకుండా మళ్ళీ ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పులు కూడా పుట్టడం లేదు, మీ ఎన్జిఓల కోరికలు మేము తీర్చలేము అనేటువంటి పద్ధతిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి మాటలు మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను. ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇప్పుడు చూసి ఆమె మాట్లాడారు ఉద్యోగస్తుల మీద, డబ్బులే లేవు, ఏం నన్ను కోసుకొని తింటారా, తినండి, ఇట్లాంటి మాటలు ఏదో పల్లెటూరు మాట్లాడినట్లు మాట్లాడారు. ఎవరైనా పల్లెటూరులో ఎవరికైనా అప్పు బాకీ ఉంటే అప్పులో ఇంటికి మీదకి వస్తే ఏమయ్యా మాకు ఇవ్వలేదంటే ఎలా మాట్లాడతారు? నా దగ్గర డబ్బులు లేవు, తంతావా తన్ను, కొడతావా కొట్టు, తింటావా కోసుకుంటావా కోసుకో అని మాట్లాడతారు. అట్లా మాట్లాడినట్లుంది. ఆయన ఉద్యోగస్తులతో అలా మాట్లాడచ్చా? ఇప్పుడు అన్ని మాట్లాడావు, ఇవాళ ఏం చేసావు నువ్వు? మళ్ళీ 3 మంత్రులతో కమిటీ వేశాడు. ఇవాళ ఉద్యోగస్తులతో చర్చలు జరపడానికి 3 మంత్రులతో కమిటీ వేశాడు. దాన్ని ఏమన్నా నా వల్లనే కాదన్నప్పుడు మళ్ళీ ఉద్యోగస్తులతో చర్చలు జరపడానికి కమిటీ వేస్తే అది కమిటీ వేయడం అనేది సరైన పద్ధతి. అది ముందు ఆలోచించి ఉండాలి. మరి నువ్వు ఓని మాట్లాడేసిన తర్వాత మళ్ళీ ఎవరు సలహా చెప్పారేమో కమిటీ వేసేది. అది పద్ధతి. అది ఇప్పుడు ఎప్పుడైనా చాలా కాలం నుంచి చూస్తున్నాము, వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళు నోటీస్ ఇస్తారు, కలుస్తారు, ఈ డిమాండ్లు కావాలంటారు. కావాలన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని చేస్తారు, కొన్ని తర్వాత చేస్తామని చెప్తారు. ఒకవేళ చర్చలు జరపాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు కాకుండా కమిటీ వేసి ఆ కమిటీ ముందు వాళ్ళ దగ్గర కూర్చొని చర్చలు జరిపి కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని మళ్ళీ క్యాబినెట్ లో పెట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ప్రొసీజర్, మామూలుగా జరుగుతున్నటువంటి ప్రొసీజర్ మొదటి నుంచి. అదంతా వైలేట్ చేసేసి నేను ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అంటే ఇప్పుడు
మీ దగ్గర డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం మీరా సొంతమా? మీరు ఓ ముఖ్యమంత్రి హోదాలో పోస్ట్ లో ఉన్నారు అంతే. ఆ పోస్ట్ కూడా అయిపోయా రేవంత్ రెడ్డి, మామూలు రేవంత్ రెడ్డి అవుతావు అంతే తప్ప మీ ఇంట్లో డబ్బులు ఏదో ఇస్తున్నట్టు, మిమ్మల్ని ఏదో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నట్టు ఉద్యోగస్తులు మీరు అంత కోపంగా అంత నిఖచ్చిగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అయితే కరెక్ట్ అయితే కాదు. ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అలా మాట్లాడిన ముఖ్యమంత్రి లేదు. ఇప్పుడు ఉండొచ్చు, ఆదాయం వనరులు ఉన్నాయి, ఇంకా పెంచుకోవాలి, ఆదాయ వనరులు పెంచుకోవాలి, ఆ ప్రయత్నం చేయాలి, ప్రజలకు చెప్పాలి, ఉద్యోగస్తులకు చెప్పాలి, ఇదిగో మేము ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నాము, కొంతకాలం ఆగండి, మీ కోరికలు తీరుస్తామని ఇట్లా చెప్పుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారు చూడండి, రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారు, దివాలా తీసే పరిస్థితులు ఉంది రాష్ట్రం అంటున్నారు, ఏమో ధరలు పెరిగిపోతాయేమో, ఈ ప్రభుత్వం చేత కాలేదు, పరిపాలన చేత కాలేదు అని అనుకుంటారు కదా. అది ఎవరికి, మీకే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, ఏ విధంగా ఓట్లు పడతాయి మరి అట్లా ఇట్లా మాట్లాడుతుంటే? ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఉద్యోగస్తులు అడిగే కోరికలు తీర్చలేరు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మేము అన్ని తీర్చలేము అని చెప్తున్నట్టే కదా దాని అర్థము. మా దగ్గర డబ్బులే లేవని. ఇప్పుడు పక్కన మీకంటే ఎక్కువ డబ్బులు లేవు పక్కన ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళు ఏదో కూటమిలో ఉన్నారు కాబట్టి, అమరావతి రాజధాని కాబట్టి కేంద్రాన్ని నడుపుకున్నారు. బీజేపీ అక్కడ కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు వచ్చారు, కొన్ని నిధులు కేటాయించారు. మీకు కూడా ఇక్కడ కేంద్రం సానుకూలంగానే ఉంది, వ్యతిరేకంగా ఏమి లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం, పార్టీలు పక్కన పెడతాం, సిద్ధాంతపరంగా బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకించవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి రావచ్చేటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే లక్ష్మణ్ గారు, మంజూరు చేశారు. మనం ఒకసారి విజయార్య క్షత్రియ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు దాచుకున్న అమౌంట్ కావాలని. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఆదాయానికి మించి ₹1 కూడా ఇచ్చేది లేదు అని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? విపక్షాలు రెచ్చగొడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల్ని అంటున్నారు, దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే, మేము ముందు నుండి ఒక సంవత్సర కాలం నుండి, పోయిన మే నెల నుండి 1 తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో ఎలాగైనా కూర్చోవాలి అనే ఏకైక దృఢ సంకల్పంతో ఆయన సీఎం అయ్యాడే తప్పిస్తే ఎలా. వెల్కమ్ బ్యాక్. ఇక కాంగ్రెస్ నాయకులు నగేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపాయి అనుకోవచ్చు. ఒకవైపు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే మేము బోనస్లేం అడగట్లేదు, మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వమని అడుగుతున్నాము, 7 నెలలకు కూడా చర్చకు పిలవలేదు, కనీసం 1 గంట సమయం కూడా మాకు ఇవ్వలేదని కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ థాట్ ఇట్స్ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత స్వాతంత్రం రావడం, ప్యానెల్లో ఇలా పంచుకోవడం కొంచెం ఆనందంగా కూడా ఉంది. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, కొంచెం కంఫర్ట్ డిస్కంఫర్ట్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు లెట్స్ గెట్ బ్యాక్ టు డిబేట్. టాపిక్ ఆఫ్ ది డిబేట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడకపోవచ్చు అన్నది మన విశ్లేషకులు కావచ్చు, బీజేపీ సోదరులు కావచ్చు, బీఆర్ఎస్ సోదరులు అలా అంటున్నారు. కానీ ఆయన అలా మాట్లాడడానికి రీజన్స్ మనం చూద్దాం. అసలు అప్పుల తెలంగాణగా మారడానికి రీజన్ ఏంటి అంటే, స్థాయికి మించి అప్పులు తీసుకొచ్చారు. ఇంతకుముందు మీరు మీడియాలో చూస్తే ఆన్ అన్ యావరేజ్ గా మనం ప్రతి ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి శాలరీస్ ఇచ్చేస్తున్నాము. ఎంత అది 7,000 crores, 8,500 crores బకాయిలు, అంటే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్. ఇందాక బీజేపీ అన్నగారు మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా మాట్లాడారు, ఈపీఎఫ్ఓ ఫండ్స్ వాళ్ళే కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే అది సెంట్రల్ కమాండ్ లో ఉంటుంది, అది బీజేపీ చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే సబ్జెక్టివ్ కరెక్షన్, నాకు తెలియదు అది ఎంతవరకు కరెక్ట్. అందుకే అంటున్నాను సార్, మీరు కరెక్ట్ అయితే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంచాం. ఇంకోటి పోస్ట్ రిటైర్మెంట్ ఫండ్ అనేది వాళ్ళకి ఇచ్చేయచ్చుగా ఇమీడియట్ గా. వాళ్ళు రిటైర్మెంట్ అంటే ఏజ్ ఓల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎప్పుడు ఇస్తారు, డిలే ఎందుకు అని అన్నగారు అనుకుంటున్నారు. వెరీ నైస్. కొంచెం ఇక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, కానీ మనం
ఫ్యాక్ట్ మాట్లాడడం, చట్టబద్ధతగా మాట్లాడడం, చట్టాన్ని ఉద్దేశించి మాట్లాడడం. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏమంటుందంటే మనము 5% ఆఫ్ ది బడ్జెట్ రేషియోకి మించి మనం అప్పులు తీసుకురావద్దు అంటది. లాస్ట్ 10 years లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ దిశగా పనిచేస్తుంది. అంటే ఆ 5% కన్నా మించి అప్పులు తీసుకొస్తున్నప్పుడు బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి రీజన్ ఏంది అంటే ఈ రోజు అప్పుల తెలంగాణగా మారబోతుంది అని బీజేపీ వాళ్ళకి తెలుసు ఒక రకంగా. దానికి డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా తెలంగాణ కోసం స్పెషల్ ఫైనాన్షియల్ స్టిమ్యులీ ఏమైనా ఇచ్చారా? వాస్తవానికి లాస్ట్ 10 years లో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జేపీ నడ్డా గారు వచ్చారు, అందరు వస్తున్నారు తెలంగాణలో. కానీ బీసీ సీఎం అంటారు, అన్ని అంటారు. ఎలక్షన్ ర్యాలీస్ నుంచి మనం అన్ని గిమ్మిక్ చూసాము. కానీ బడ్జెట్ రూపంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? అదే పక్క రాష్ట్రం ఏపీకి 15,000 crore ఇచ్చింది. ఎందుకు అట్లా జరుగుతుంది మనకు? రైట్, అంటే డబుల్ ఇంజన్ అంటే అక్కడ ఉన్న టీడీపీకేనా సపోర్ట్? డబుల్ ఇంజన్ ఉంటేనేనా సపోర్టు? అలా అయితే ఫెడరల్ స్పిరిట్ ఎక్కడ? అలా అయితే సంవిధాన్ని బేస్ చేసుకుని ఎవరు పరిపాలిస్తున్నారు? అంటే సంవిధాన్ని కించబడితే ఎవరు? ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. లార్జర్ కాంటెక్స్ట్ అది వెళ్తే. బట్ టాపిక్ వచ్చేసరికి బీజేపీ తెలంగాణకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ ఆర్థికంగా పరిస్థితులు బాగాలేదు, సీఎం గారు ప్లీడ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్స్ అంటే అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవతల ఎలా అర్థం చేసుకుంటారు? ఒకటి ఉంటుంది చూడండి, ఇఫ్ సంబడీ ఇస్ విత్ డిసీజ్, అపోజిషన్ వానికి మదర్లీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కేర్ టేకింగ్ చేసుకుంటారు, అరే ఇటు డిసీజ్ ఊర్లో మాట్లాడుతుంటాడు, నా దగ్గర డబ్బులు లేవయ్యా ఇప్పుడు ఏం చేస్తావు, ఇలా మాట్లాడుతున్నారు విశ్లేషకులు. అలా తీసుకుంటారు ప్రజలు అంటున్నారు. అలా అండర్స్టాండింగ్ రానియకుండానే మనం తెలంగాణ సమాజాన్ని తయారు చేయాలేమో. అప్పులు అంటే ఇవాళ కాకుండా రేపైనా రీపే అయితే చేయాలి, అదైతే పద్ధతి కాదేమో. కౌంటర్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇప్పుడు సీఎం గారు రాష్ట్రానికి ఉద్దేశించి ఓ మాట అన్నారు, ఎంప్లాయీ యూనియన్స్ మీరు గవర్నమెంట్ తో ఫైట్ చేస్తే డైరెక్ట్ గా తెలంగాణ ప్రజలతో ఫైట్ చేసినట్టే అని. ఎందుకంటే 30,000 కోట్లు రైతులకి డైరెక్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇది. ఇది 6 guarantees ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉన్న తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇది. పేదరిక నిర్మూలన కోసం పనిచేసే గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ ఆదాయం పెంచుకోవడానికి లాస్ట్ 2 years లో రికార్డ్ చూసామమ్మా మనము. 1,48,000 crore ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐస్ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు తీసుకొచ్చింది అంటే 7,68,000 crore ఎవరో అప్పు చేసి పోయారు కాబట్టి లాస్ట్ 10 years లో 11% ఇంట్రెస్ట్ రేట్ తో తీసుకొచ్చారు. ఒకవేళ ఇల్లు ఇప్పుడు కొంచెం నిర్మాణంగా మనకు రాబోయే తరానికి మంచి జరగాలంటే ఈ రోజైనా ఇంట్రెస్ట్ రేట్ ఒక్క ఈఎంఐ ఓ లోన్ తీసుకుంటే ప్రైవేట్ బ్యాంక్ దగ్గర నుంచి రేపటి రోజుల్లో మనకు బర్డన్ పడకుండా ఆచి తూచి తీసుకుంటారు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలు, మిస్ గవర్నమెంట్స్, మిస్యూజ్ ఆఫ్ ది ఫండ్, కాళేశ్వరం ఔటర్ రింగ్ రోడ్ ని బిలో ద బెల్ట్ బిడ్ కి అమ్మడం, ఇవన్నీ జరిగాయి తెలంగాణ రాష్ట్రాన్ని. అవన్నిటిని రైట్ ట్రాక్ లో పట్టడానికి సమయం పడుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ అది అలా అనలే, మనకు తెలియదు, నా ఇంటి డబ్బులు కావు, నా ఇంటి డబ్బులు ఉన్నట్టు నేను ఇయ్యను పోను అలా చెప్పలేదే. అసలు ఇలా మాట్లాడొద్దే. ప్యానలిస్ట్ గా ఎవరైనా అనాలిసిస్ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, మనం ఓ డిబేట్ లో ఉన్నప్పుడు దానికి ప్రోస్ అండ్ కాన్స్, అపోజిషన్ లో లెస్ నాట్ ఓన్లీ అపోజిషన్ వ్యూవర్స్ ఏం తీసుకుంటారు, ఎలా పర్సీవ్ చేసుకుంటారు అన్నది అవగాహన ఉండాలి మనకు. సీఎం గారు ఏమంటున్నారు, విల్ మేక్ షూర్ అది మళ్ళీ రైట్ ట్రాక్ లో పడేటట్టు మేము పనిచేస్తున్నాము. ఇప్పుడే మీ డిమాండ్స్ ని డైరెక్ట్ సాటిస్ఫై చేయలేము, కొన్ని రోజు కొంచెం సమయం పడుతుంది, కానీ డెఫినెట్ గా మీకు సాటిస్ఫై అంటే మీకు జస్టిఫై చేస్తామన్న కోణంలో ఆయన మాట్లాడాడు. కమిటీ కూడా వేశారు. ఈ రోజు సమ్మె ఆఫ్ చేసింది. ఎందుకు అంటే సమ్మె ఈజ్ అండర్స్టాండింగ్. ఆ ఎంప్లాయీ యూనియన్ ఏదైతే ఉందో అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది తెలంగాణ బడ్జెట్, ఫిజికల్ పాలసీ. అంతేగాని మన అనాలిస్ట్ గారు, మన బీజేపీ అన్న గారు పొలిటికల్ ప్రపోజెండా కాకూడదు ఇక్కడ. ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒకవేళ ఫేత్ గాట్ కంప్లీట్ అండి, ఇప్పుడు అప్పులు తెలంగాణ లాగా మారిపోయింది, రైట్, నడిపించాల్సిన అవసరం అయితే వే ఫార్వర్డ్ అనేది చూడాల్సిందే కదా. వాట్ ఈస్ ప్రోస్, వాట్ ఈస్ కాన్స్, అది సత్యాన్ని బేస్ చేసుకునే ముందుకెళ్ళాలిగా. అవాస్తవాలు వచ్చే దిన్ ఫార్మర్ ఇన్కమ్ డబుల్, వికసిత్ భారత్, విశ్వగురు 5.89 గ్రోత్ రేట్ నుంచి మీరు వికసిత్ భారత్ అవుతారా 2047 వరకు? మన అనాలిస్ట్ గారు చెప్పాలి. ఇదంతా జ్ఞానం, ఇదంతా నంబర్ రూపంలోనే ఉందిగా. యునైటెడ్ నేషన్ హంగర్ ఇండెక్స్ ఏమంటుంది, ఇండియా ఎక్కడ ఉంది,
హ్యాపీనెస్ ఇండెక్స్ ఏమంటుంది, ఇండియా ఎక్కడ ఉంది, మన అనాలిస్ట్ గారు చెప్తారు. ఇదంతా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఇప్పుడు కూడా అంటున్నా, చూడండి 11% రేట్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ది హిందూలో రిపోర్ట్ ఇది. 7,000 crore మనం ఎంప్లాయీస్ సాలరీస్ కి పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం 7,000 crore ఎవ్రీ మంత్ ఈ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. ఇది ది హిందూ రిపోర్ట్. ఇది 8,500 crore పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఏరియల్స్ కావచ్చు, పవర్ సెక్టర్ లో ఏరియల్స్ కావచ్చు, సింగరేణి కోల్ బిడ్డింగ్ కోల్ కి అప్పులు తీర్చాల్సిన అప్పులు బ్యాలెన్స్ షీట్ కూడా అలాగే పెట్టిపోయింది అది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ చెప్పలే అనాలిస్ట్ గారు. నాకు ఇక్కడ బీజేపీతో సర్ప్రైజ్ లేదండి. బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు, యాజ్ ఎ అపోజిషన్ దే కెన్ టార్గెట్ రూలింగ్ గవర్నమెంట్. రూలింగ్ గవర్నమెంట్ కి ఆ సత్తా కూడా ఉండాలి. ఏంటంటే కౌంటర్ చేసుకుంటూ ఫ్యాక్ట్ ప్రజల ముందు పెడుతూ వెళ్ళాలి. వాళ్ళైతే అసెంబ్లీకే రారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కెప్టెనే రారు, టీం ఏం ఆడుతుందో అర్థం కాదు, పవిత్రమైన అసెంబ్లీకి వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేయరు. బీజేపీ అయితే పొలిటికల్ ప్రొపగండాలో హమ్ హై తో మున్కిన్ హై, మోడీ హై తో మున్కిన్ హై, విశ్వగురు వికసిత్ భారత్ అనుకుంటారు. అది పక్కన పెట్టండి. కానీ నా డౌట్ ఇక్కడ అనాలిస్ట్ గారు చెప్పేటప్పుడు నంబర్స్ రూపంలో, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రూపంలో ఎంతవరకు చెప్పారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. క్షత్రియ గారు మీరు చెప్పండి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది గత ప్రభుత్వము వారసత్వంగా అప్పులు ఇచ్చింది, అయినా కూడా ఉద్యోగులకి ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాము, ఇప్పుడు విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఇంతకుముందు మా నాయకులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మరి తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వడం జరిగింది, ఉద్యోగ సమాజానికి కూడా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అవగాహన లోపం, తర్వాత పరిపాలనలో ఆయనకు మరి నిజంగా కూడా అనుభవలేమి అనిపిస్తూ ఉందండి. ఈ అనుభవలేమి వల్ల రాష్ట్రం అధోగతి పాలు అవుతుంది. అంటే అప్పులు చేయని, ప్రపంచంలో అప్పులు చేయని రాష్ట్రాలు లేవు, దేశాలు లేవండి. ఖచ్చితంగా అప్పులు చేస్తాయి అవసరం ఉన్నప్పుడు. అప్పులు చేయొద్దని లేదు. తర్వాత లిమిటేషన్స్ ఏవైతే పెట్టాయో జిఎస్డిపి యాజ్ పర్ ది లిమిటేషన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయొద్దు అనేది ఉంది. ఒకవేళ చేస్తే కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కేసీఆర్ గారు మరి సొంత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూనరిల్లినటువంటి తెలంగాణను మరి బలమైన తెలంగాణగా మార్చడానికి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పులు చేసిన మాట వాస్తవం అని చెప్పి అందరికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ పంచాయతీ ఏంటంటే అవినీతి, అప్పులు చేయడంలో అవినీతి లేదు, అప్పు చేసిన డబ్బును సరిగ్గా ఖర్చు చేశారా లేదా అనేది మీద రాజకీయాలు ఇవన్నీ చర్చలు ఉంటాయి. అయితే దానికోసం అని చెప్పి కేసీఆర్ గారు ఏనాడో ప్రకటించిండ్రు, మేము చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఆ పనులలో ఏమైనా అవినీతి గిట్ట ఉంటే మీరు ఖచ్చితంగా కమిషన్లు వేయండి, దాన్ని ప్రజల ముందు పెట్టండి. ఒకవేళ నిజంగానే అవినీతి నిరూపితమైతే మాత్రం మేము ఖచ్చితంగా జైలు కోనిక కూడా తయారున్నాం, కానీ ప్రజాధనాన్ని మేము ₹1 కూడా అవినీతికి పాల్పడలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ఏడాదిన్నర నుండి ఒకటే మాట, కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, కేసీఆర్ కుండకాలు చేసిండు, మా దగ్గర పైసలు లేవు. ఇది హాస్యాస్పదము. తర్వాత దీన్ని క్షమించరాని నేరంగా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందండి. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర అధినేత, ముఖ్య నాయకులు ఎప్పుడు కూడా మా ఖజానా ఖాళీ ఉన్నదని చెప్పకూడదండి. ఎక్కడ కూడా భారతదేశంలో ఇది మొదటిసారిగా ఒక మొదటి ముఖ్యమంత్రి ఈ విధంగా ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నట్టుగానే మనకు తోస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో మేమేం చెప్తా ఉన్నామనంటే, ఆనాడు అంటే బలమైన కోరిక, నేను సీఎం కావాలి, ఎట్లనన్నా నేను సీఎం కావాలి అని తలంచినటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ సీఎం కుర్చీని మరి ఎట్లా నడపాలి, దానికి ఉన్న విధి విధానాలు ఏంటి, దాని ప్రణాళిక ఏంది అనేది ఆయనకు అవగాహన లేదు, అనుభవం లేదు, అవగాహన లేదు. కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా, మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అది ఎంత హాస్యాస్పదం అని అంటే, అందుకే మేమేమంటున్నామంటే రాజీనామా చేయి, లేదంటే సభను రద్దు చేయి, ఎన్నికలు పెట్టు బ్రహ్మాండంగా, మళ్ళీ ఎన్నికలకు పోదాం, సమర్థులైనటువంటి నాయకులు మళ్ళీ సీఎం అవుతారు. లేదంటే పక్కకు తప్పుకో, రాజీనామా అయ్యి అదే కాంగ్రెస్లో ఉన్న ఏదైనా మంత్రివర్యులు మళ్ళీ అధిష్టానం మరి అనుమతితోటి ముఖ్యమంత్రి అవుతారు. మీకు చేతగానప్పుడు ఇవన్నీ మాటలు అంటే ఒక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఈరోజు తెలంగాణ సాధించుకున్నది ఎందుకు? ఈరోజు ఇదే ఉద్యోగస్తుల పుణ్యాన
వాళ్ళ ఉద్యోగస్తుల మరి ఏది ఉద్యమంతో ఈరోజు మొదలైంది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం. ఎందుకు అనంటే వాళ్ళే మేధావులు. మరి ప్రజలు అనేవాళ్ళు విద్య లేక, డబ్బు లేక, తర్వాత తిండి లేక నానా కష్టాలలో ఉన్న సందర్భంలో ఆ ఉద్యమాన్ని మోసింది ఈ ఉద్యోగస్తులే. మరి ఉద్యోగస్తులు స్వరాష్ట్రం కోరుకొని తెచ్చుకున్న తర్వాత ఈరోజు పరిపాలనలో కూర్చున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పరాయి పార్టీ, పరాయి రాష్ట్ర పార్టీ తెలుగుదేశం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు కాంగ్రెస్ను బొందబెట్టాలి ఒకవైపు, ఉన్న ఉద్యోగస్తులను బొందబెట్టాలి రెండో వైపు, మూడో వైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను బొందబెట్టాలని, అలాగే నాలుగో వైపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా ఏ ప్రణాళిక కూడా దాన్ని అమలు చేయకూడదని తలంచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాల ఒక విష ప్రయోగాన్ని ఈ ప్రజల మీద మరి ప్రతిపక్ష పార్టీల మీద చేయడం అనేది ఇది నిజంగా కూడా క్షమించరాని నేరంగానే నేను పరిగణిస్తూ ఉన్నాను. కాబట్టి ఉద్యోగస్తులకు మేము కూడా చెప్పేది ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు కాక మునుపు ఉద్యోగస్తులకు ఏం హామీ ఇచ్చారు, ఉద్యోగస్తులు ఆయనను ఏ విధంగా నమ్మి ఓట్లేశారు, మొదటి పాయింట్. రెండవది మహిళలను కూడా మేము ఏం అడుగుతా ఉన్నామనంటే, ఎన్నికలు కాకే ముందు మహిళల కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు మహిళల కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు. అలాగే మూడవది నిరుద్యోగస్తుల కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు అదే నిరుద్యోగస్తుల కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థుల కోసం, విద్యార్థినుల కోసం చేసినటువంటి ఆయన ఎన్నికల కంటే ముందు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇప్పుడు మరి సంవత్సరంన్నర తర్వాత ఆయన ప్రవర్తన, ఆయన అమలు తీరు ఏ విధంగా ఉందనేది విద్యార్థులు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు ఆర్టీసీ విషయంలో ఎన్నికలు కాకముందు ఏమన్నాడు, ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత 15 నెలలు 19 నెలలు గడుస్తున్న సందర్భంలో, ఈ సందర్భంలో ఆర్టీసీ కోసము, ఆర్టీసీ మరి ఏది యాజమాన్యం కోసము, మరి కార్మికుల కోసం ఏం మాట మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఆనాడు తెలియదా నీకు అప్పుల తెలంగాణ అని చెప్పి ఆనాడు ఓట్లు వేయించుకున్నావు, మరి అప్పుల తెలంగాణను మరి బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆనాడు గొప్పలు చెప్పుకున్నావు. మరి ప్రజలను, ఉద్యోగస్తులను అందరినీ, ఓటర్లందరినీ నీ వైపు తిప్పుకొని ఈరోజు నీవు అధికారంలోకి వచ్చి కుర్చీ మీద కూర్చున్న తర్వాత మరి 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అదే దేవుళ్ళ మీద ఒట్లేసిన రేవంత్ రెడ్డి గారు, అదే మరి ఏదైతే స్టాంపు పేపర్ల మీద 100 రూపాయల స్టాంప్ పేపర్ సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట మార్చి నాతోటి కాదు, నన్ను కోసుకుంటారా, కోసుకొని తినండి అని అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ఇలాంటి అంటే మరి మోసం ప్రజలు నిన్ను చేసిర్రా, మరి ప్రజలకు నువ్వు మోసం చేసినావు అనేది ఒకసారి ఆయన అంతరాత్మ ప్రబోధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే, వెంటనే నీకు చేత కాదు అని నీ అంతలో నీవే చెప్పిన సందర్భంగా, నీవు నిజంగానే ముఖ్యమంత్రి పదవికి నిజంగానే ఒక తెలంగాణ పౌరుడిగా రోషం ఉన్న పౌరుడివి అయితే రాజీనామా చెయ్యి, ఎన్నికలు పెట్టు, సభను రద్దు చేయి, లేదంటే ఆ కుర్చీ నుండి నువ్వు తప్పుకో. మరి ఎవరన్నా కాంగ్రెస్ అధిష్టానం వేరే మరి ముఖ్యమంత్రి ప్రకటిస్తారు, కానీ ఇంత దుర్మార్గంగా ఉద్యోగస్తులను ఒక పగవాళ్ళుగా, శత్రువులుగా చూసుకుంటూ, ఈరోజు మహిళలను శత్రువుగా చూస్తూ, విద్యార్థులను, నిరుద్యోగులను శత్రువుగా చూస్తూ, మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని శత్రువులు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ససేమిరా మీరు సీఎం కుర్చీకి అనర్హుడు, దిగిపోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉందండి. ఓకే, వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఇప్పుడు అప్పు పుట్టట్లేదు, ఎక్కడ బ్యాంకర్లే దొంగల్లా చూస్తున్నారు, అసలు ఢిల్లీ పెద్దలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఉద్యోగుల డిమాండ్స్ నెరవేర్చాలంటే ఇక ప్రజలపై భారం పడుతుంది, ధరలు పెంచాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అవే ఆయన రెచ్చగొట్టే మాటలు, ఉద్యోగస్తులకి ప్రజలకు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి చేతగానేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మొండివాదన. కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినాడు విశ్లేషకుడు గురించి, విశ్లేషకుడు తన వ్యక్తిగత అభిప్రాయాలు తాను చెప్తాడు, దానికి మనం ఆ అభిప్రాయాల మీద మీకు ఏమైనా అభిప్రాయ భేదం ఉన్నట్టయితే మీ టర్న్ వచ్చినప్పుడు దాని గురించి సమాధానం చెప్పాలి తప్ప అతను దోషి కింద తీసుకురావడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఎక్కడ ఇంటరప్ట్ చేస్తున్నామా, విశ్లేషకుల డ్యూటీ రేషనల్ గా అపోజిషన్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఏదైనా చెప్పవచ్చు, కానీ ఆయన అబ్జర్వేషన్ చెప్పడానికి కాదు. అనాలిస్ట్ మీన్స్ రేషనాలిటీ. సార్ ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి వెంకటరెడ్డి అన్న, ఇంకేం లేదు. చెప్తా
ఒక ముఖ్యమంత్రి దోస్తానా ఉంటే బయట, విను విను కానీ ideological విను value విను ఉన్నప్పుడు లే, విను ఇక విను రీజనల్గా ఎందుకు చెప్పండి. అదంతా విను. ఇవాళ తెలంగాణ ఉద్యోగస్తులు వాళ్ళకు రావలసిన హక్కుల కంటే అదనంగా ఏమన్నా మాట్లాడుతున్నారా అనేది మీకు అర్థమైతే చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కరువు భత్యాలు 2 సంవత్సరాల నుంచి పెంచలేదు, ధరలు పెరిగినందుకు కరువు భత్యాలు పెరుగుతాయి, మీకు తెలియాలి అది. అదే అదే ధరలు 2 ఎందుకు ఏళ్ళ పెరుగుతాయి? ఫస్ట్ ఆ క్వశ్చన్ చర్చకు ఇప్పుడు పోదామా? ధరలు ఎందుకు పెరుగుతాయి నువ్వు మాట్లాడాల్సింది నాగేష్ గారు. ఈ దేశంలో ధరలు పెరుగుతాయి అంటే ఏం చెప్తారు, ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది తెలుసా? మీలాంటి వాళ్ళని డిబేట్ దేశం పంపిస్తే నేషనల్ లెవెల్లో మీరు మే- ఫిస్కల్ కాదు. పాలసీ కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ నిత్యావసర చర్చ ధరలు మీరు పెరిగాయి. ఆగండి. చర్చ పెట్టండి, చెప్పనివ్వండి. ఆ చర్చ పెట్టండి, ఆ మాట మాట్లాడకండి. నాగేష్ మీలాంటి గారు. డిబేట్ అంతా లే, ఇక్కడే లే, కాదా? లే, ఇంకా కాదు, సరే, మీకు మీరు తెలియదు, మాట్లాడండి. నీ ఉద్యోగం లేదు, నీకేంది లేదు, నీకేం తెలియదు, ఏం జరుగుతుంది అనేటువంటిది. ధరలు పెరుగుదానికి అంటే దానికి ఉద్యోగస్తులకు ఆ మాట చెప్తారా? గత ప్రభుత్వాలు అదే మాట చెప్పినాయా? ధరలు పెరిగింది, ఎప్పుడు ఇప్పుడే పెరిగినాయి ధరలు? మీ అన్నగారు ప్రభుత్వంలో నేనైతే పెరగలేదా? జాబ్ చేసి లే, వచ్చాను. లే, మీకు మీకు జాబ్ నా చేస్తే రిపోర్ట్ చెప్పండి. బాగా తెలుసు, లే, నాకు లే, లే, ఉద్యోగం రిపోర్ట్ లేదని. నీ నేను రిపోర్ట్ నాకు అవసరం ఒకటికి లేదు. 5 జాబులు చేసి వచ్చాను. నువ్వు నాకు ఎన్ని జాబులు తెలుసు చేసినావు నాకు EPFO. మీరు ఎలా మళ్ళీ మధ్యలో మాట్లాడతారు. తప్పు. Yes, అంటే నాగేష్ మీకు గారు తెలిసిందే ఆగండి. వాదన మీరు మహేష్ కాదు, గారు correct నోరు కాదు మూపిండి, అన్న. నాగేష్ గారు వాళ్ళు మాట్లాడనివ్వండి. మాట్లాడండి. మీరు 60-50 ఏళ్ళు పాలించారు ఆ కాంగ్రెస్. మీ ప్రభుత్వంలో ధరలు పెరగలేదా? మీకు ఏమైనా తెలుసా? ఎన్నడూ కరువు భత్యాలు పెంచలేదా? అన్న రాజశేఖర్ మీకే పెంచలేదా? తెలుసా? దానికి ఆన్సర్ నేను ఇస్తా. ఏం మీరు ఇలా ఆన్సర్? మాట్లాడొద్దు. అవన్నీ అనవసరం. మీరు ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం కారణం అనేటువంటి సుత్తులు చెప్పకండి మాకు ఇక్కడ. 100% అన్న అది. లే, అవును, మరి మీరు కూడా కారణం కదా. మీరు అన్న, ధరలు ఇప్పుడే పెరిగినాయి. నేను మీకు మీకు ఇప్పుడే తెలియదండి. చెప్తాను అనాలిసిస్. మిమ్మల్ని డిబేట్ పంపిస్తే కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాదు. నాగేష్ గారు మీరు ముందు వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. మాట్లాడడానికి మధ్యన ఉద్యోగస్తులు అడుగుతున్నది ఏంటి, మీరు చెప్తున్నది సమాధానం అర్థరహితంగా మాట్లాడుతున్నారు. 35 ఏళ్ళు ఉద్యోగంలో పనిచేసి వచ్చాను నేను. మీరు మాట్లాడతారు వల్ల 5 సంవత్సరాలు చేస్తామే. నువ్వు ఏం I చేసినావు? respect your opinion. నేను అన్నది ఏంటంటే ఉద్యోగస్తులు అడుగుతున్నది కరుభత్యం పెంచాలి, అది ప్రభుత్వ విధానము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు అన్ని పెంచుతున్నాయి. మరి నీకేం వచ్చింది నొప్పి? మీకు నొప్పి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి. 2 వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రం కూడా 3 ఏళ్ల తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ అని చెప్పినటువంటి దిగజారిన ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణలో ఉంది. పక్కన ఉన్న రాష్ట్రంలో ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉందా? కర్ణాటకలో ఉందా? మీరు పాలించినటువంటి కర్ణాటకలో ఉంటే పాలిస్తున్నటువంటి చెప్పండి. వాళ్ళు అడిగింది ఏంటండి? మీరు వాళ్ళ ప్రజలకు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నారు. మీ చేతగాక 2 విషయాలు. ఒకటి, మీకు అప్పులు ఉండడం లేదంటే మేడం 18,500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. వరుస పెట్టి చెప్తున్నాడు. ఎక్కడ కూడా కనబడితే ఒక మైక్ కనబడితే అక్కడ చెప్తున్నాడు. 18,500 కోట్లు 7,000 కోట్లు అప్పుల కోసం పోతుంది అన్నాడు. 5,500 కోట్లు ఏదైతే ఉన్నదో అది జీతాల కోసం పోతున్నాడు. 6,000 కోట్లు ఉన్నది కదా మీ దగ్గర. దివాళా ఎట్లా తీసిరండి మీరు? మీ పెట్టుబడి విధానాలు, మీ సంక్షేమ కార్యక్రమాలు చేతగానే అలవిగానేటువంటి వాటిని తెచ్చి ఓట్లను దండుకొని, సీట్లను దండుకొని, ప్రజలకు ఇచ్చిన హామీలను చేయలేనటువంటి ఒక నిస్సహాయ నికృష్ట పరిపాలనలో మీరు ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి వల్ల ఉద్యోగస్తులకు, ప్రజలకు మీరు యుద్ధం ప్రకటించేటువంటి పరిస్థితి మీరు వచ్చి ఏం దివాలా తీసినారా? మీరు పెట్టండి 6,000 కోట్లతో ఏ వస్తే అవి స్కీములు పెట్టండి. మీరు ఏం వాగ్దానాలు చేసిరండి? ఎట్లా వాగ్దానాలు చేస్తారు? ఇష్టం వచ్చినట్టుగా డబ్బంతా చేసి అప్పులు తెచ్చి మీరు 1,50,000 కోట్లు అప్పు తెచ్చినారండి. అది ఎవరు చెల్లించాలా? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయన చేసింది అదే పద్ధతి. మీరు ఆయన కంటే భిన్నంగా మీరేం చేస్తున్నారు? 1,50,000 కోట్లు నెలకు 10,000 కోట్లు అప్పులు తెచ్చినారు. రేపు ఇట్లా తీసుకుంటూ పోతే మీరు వెళ్ళిపోయేటప్పటికి ఒక 10,000 కోట్ల అప్పులు అవుతాయి, 10 లక్షల కోట్ల అప్పులు అవుతాయి. ఆ అప్పులు ఎవరు చెల్లించాలండి? మీరు మాట్లాడుతున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన చేసిందే తప్పంటే అంతకంటే 10 తప్పులు మీరు చేస్తున్నారు. ఇవానండి చర్చ. ఉద్యోగస్తులు అడిగింది ఏంది? మాకు ఇవ్వండి సార్ అంటున్నారు. వాళ్ళ జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడతారు. మీకు అర్థరహితంగా తెలిసిన ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తారు. మేము తీసుకున్నాం అట్లా. అది మా డబ్బు, మీ డబ్బు కాదు. అది ఇస్తున్నావా? దాన్ని వాడుకున్నారు. నేనేమంటున్నా అంటే మీరు ఇవాళ ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చేటప్పటికి బహుశా లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటిది ఏంటంటే వన్ సైడ్ తప్పు ఉంది. ఇది రాజకీయం కాదు. ఇక్కడ ఉద్యోగస్తుల సమస్యల మీద మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు లక్ష్మణ్ గారి అభిప్రాయాలు అట్లాగే ఉంటాయి, నా అభిప్రాయం అట్లాగే ఉంటుంది. ఎవరిని అడిగినా అట్లా చెప్తాడు. ఉద్యోగస్తులను అడగండి. మీరు ఉద్యోగస్తులు ఎంత భయంకరంగా మీకు సపోర్ట్ చేశారండి. మీకు అది అర్థం కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ అదే పద్ధతి పాటించింది కాబట్టి వాళ్ళు ఓడించి మీకు సపోర్ట్ చేసినారు. వాళ్ళు మీకు తెలియకుండా మీలాంటి వాళ్ళు వచ్చి చర్చలు మాట్లాడితే డిపాజిట్ కూడా రావు. ఈ చర్చ పెట్టండి. మంత్రివర్గ ఉపసంఘం వేస్తారా, అధికారులు తెస్తారా, చర్చించండి. ఇది కాదు ఇది అని చెప్పండి. ఇది ఇప్పుడు ఇది ఇస్తాము, ఇది ఇప్పుడు మేము ఇవ్వలేము, దయచేసి మీరు మాకు సహకరించండి అని. ఆ పద్ధతి లేకుండా వాళ్ళ బదనామీ చేయడానికి, ప్రజలకు వాళ్ళ కొట్లాట పెట్టడానికి మంచి వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని తెలంగాణలో లొంగదీసినటువంటి పరిస్థితి ఉద్యోగ సంఘాలకు ఉందండి. ఆనాడు స్వామినాథన్ సస్పెండ్ చేసినాడు. ఏమైందండి? లక్ష్మణ్ గారు తెలియదా? సస్పెండ్ చేస్తే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మామూలు విషయం కాదు. ఉద్యోగస్తుల గురించి మీకు తెలియదు. ఉద్యోగస్తులు 40 రోజుల సమ్మె చేసిరండి.
ఏం అవసరం అండి ఉద్యోగస్తులు? తెలంగాణ కోసం 40 రోజుల సమ్మె రాజకీయ డిమాండ్ ఎందుకు చేసినారండి వాళ్ళు? ప్రజల కోసం, మా పాలన కోసం, మా ఉద్యోగాలు మాకు రావాలా, మా నిధులు మాకు రావాలా, మా నీళ్లు మాకు కావాలని చేసిరండి. అటువంటి ఉద్యోగస్తుల్లో ఏనాడు ఉద్యమంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే ఉద్యోగస్తుల మీద చర్చ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కూడా భయపడేది ఉద్యోగస్తుల గురించి మాట్లాడాలంటే. లోపల ఏం చేస్తుండే అనేది వేరే విషయం. నేనేమంటున్నా అంటే ఉద్యోగస్తులు వేరు, వాళ్ళు ₹1 ఎప్పుడు జీతాలు పెంచే దగ్గర వచ్చినప్పుడు ఫిట్మెంట్ ఫార్ములాకి వచ్చినప్పుడు వాళ్ళు 51% అడుగుతారు అనుకోండి. మీరు కాదండి మేము 30 తగ్గించుకోండి, 20 తగ్గించుకోండి. గతంలో కేసీఆర్ చేయలేదండి. తగ్గించుకోండి, మీరు దయచేసి సహకరించండి మీకు వాళ్ళు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిండండి. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, నేనున్నా ఆ మీటింగ్లో. ఆయన అన్నాడు, ఆ రాజశేఖర గారు మీరు ఫిట్మెంట్ ఫార్ములా తగ్గించుకోండి, కావాలంటే మీకు 58 సంవత్సరాలు, లక్ష్మణ్ గారు ఆ రోజు అన్నాడు 60 సంవత్సరాలు మీకు పదవి పెంచుతానన్నాడు. మేము ఒప్పుకోలే. సుధాకర్ గారు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మెంబర్ ఇప్పటికి ఉన్నాడు కదా, మేము ఒప్పుకోలే. మాకు ఫిట్మెంటే పెంచండి సార్, మాకు 60 సంవత్సరాలు వద్దన్నాం ఆ రోజున. ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణి. ప్రభుత్వము ఉద్యోగస్తులు వేరు కాదు. ప్రజల మధ్య కొట్లాట పెట్టి నడిపిస్తే ఆయనకి ఇచ్చి ఆయనకు సలహాలు ఇవ్వాల్స్తున్నారు నాకు తెలియదు. కానీ ఏ నాడు కూడా ఒకవేళ ఉద్యోగస్తులతో మీరు పెట్టుకుంటే మీ యొక్క పరిపాలన అంతం రోజే అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అంత సులభంగా మీరు ఆగండి. ఇప్పుడు ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇక్కడ చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదు అన్నట్లు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఉద్యోగుల యొక్క కోరికలు తీర్చే పరిస్థితి లేదు. ఇటు చూస్తే మరి ఉద్యోగులు కూడా సమ్మెని చేసే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరి మొత్తంగా ఇది సమ్మెకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఒక్క నిమిషం మేడము. ఇప్పుడు ఇది సమ్మె అంటున్నారు. తెలంగాణ ఎన్జిఓలు సమ్మె గురించి చెప్పలే. వాళ్ళు స్లోగా వచ్చే జూన్ 9 నాడు నిరసన ప్రకటన చేయాలన్నారు తప్ప సమ్మె గురించి నిర్ణయం చేయలే. వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తెస్తున్నారు సమస్యలు అంతే. ఓకే, చెప్పండి లక్ష్మణ్ గారు. చూడమ్మా, ఇప్పుడు ఇక ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నది ముఖ్యమంత్రి ఏదైతే వాదన చేస్తున్నారో ఇది కరెక్ట్ అయితే కాదు. అంత అధ్వాన పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ లేదు. ఒక్క 60% హైదరాబాద్ నుంచి రెవెన్యూ ఉంది. వాళ్ళకి మంత్లీ 7,000 కోట్ల రూపాయలు శాలరీస్, పెన్షన్లకు, ఇతర స్కీముల కింద ఎంప్లాయీస్ పోతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వము 8,500 కోట్లను పే చేయకుండా ఎంప్లాయీస్ కు బకాయి పెట్టి వెళ్ళింది. ఆ బకాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ గారు ఒక్క సవరణ, దయచేసి ఆ ప్రభుత్వం పెట్టలేదు. అసలు 3 ఏళ్ళు పొడిగించిన తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయిందే ఈ మధ్య స్టార్ట్ అయిందండి. అది అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి పెండింగ్ ఉంది. 8,500 కోట్లు రిటైర్డ్ అయినాక వచ్చేటువంటి గ్రాట్యుటీ కానీ ఇతర సౌకర్యాలకు సంబంధించి పెండింగ్ పెట్టి వెళ్ళారు. అది ఏమంత పెద్ద 8,500 కోట్లు పెద్ద ఇష్యూ కాదని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు మనము జిఎస్డిపిని తీసుకుంటే తెలంగాణ పెరిగింది. మొన్న మార్చి నాటికి 9.9% ఉంది. 6.8% ఉండేది లాస్ట్ ఇయర్. కాబట్టి ఇక్కడ అలాగే రెవెన్యూ అప్పులు అంటున్నారు. అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న లాస్ట్ వీక్ ఒక ప్రకటన చేసింది. కేవలం 4.42 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది, 7 లక్షల కోట్లు కాదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3.64 లక్షల కోట్లు ఉంటే మొన్న మార్చి నాటికి 4.42 లక్షల కోట్లు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా అప్పులు ఉన్న రాష్ట్రాలను తీసుకుంటే అతి తక్కువ అప్పులున్న రాష్ట్రము తెలంగాణ అని కూడా ప్రకటించింది కేంద్రం. ఇక్కడ ఆందోళన చెందాల్సింది ఏముంది? అంతగా ఏదో దివాలా తీసినట్టు రాష్ట్ర పరువు తీయడము, ఇలాంటి ఎన్జిఓలు బెదిరించేట్టు మాట్లాడము ముఖ్యమంత్రికి అవసరమా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫైనాన్షియల్ పొజిషన్. అలాగే చూడండి, ఇప్పుడు అధికారులతో కమిటీ వేశారు, ఐఏఎస్ ఆఫీసర్తో 3గురితో. ఇందాక నేను మంత్రులు నా పొరపాటుతో ముందు కాదు, అధికారులతో వేశారు. మంచిది, అది శుభ పరిణామం. వేయండి, వాళ్ళు కూర్చోబెట్టండి, ఆర్థిక పరిస్థితి వివరించండి, సమయం తీసుకోండి. వాళ్ళు అంగీకరించి కూడా ఎలా ఉంటారు? వాళ్ళకు ఆర్థిక పరిస్థితి తెలుసు కదా ఏం జరుగుతున్నదని. నేనైతే ఏం చెప్తున్నా అంటే రెవెన్యూ బాగా మన పక్కన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే అత్యంత రెవెన్యూ ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ. జీడిపిలో కూడా ఏ ఇబ్బంది లేదు. అప్పులు ఉన్నా కూడా తీర్చే మార్గాలు ఉన్నవి. ఆ దిశగా వెళ్ళండి. ఆ దుబారా ఖర్చులు తగ్గించండి. దుబారా ఖర్చులు అంటే తను ముఖ్యమంత్రి గారు చెప్పారు,
ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు 32 సార్లు, అంటే ఇప్పుడు మళ్ళీ 3 సార్లు పెరిగిపోయారు. 35 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు అభిమానులు. మరి ఏం చెప్పాలి మనం? చెప్పండి, ఎంత ఖర్చు అయింటది? అన్నిసార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? అలాగే మంత్రులు కూడా హెలికాప్టర్లు ఎంతమంది పోయారు? ఇప్పుడు రాష్ట్రము అప్పుల పాలయ్యింది, మేము ఎంప్లాయీస్ మేము మీ యొక్క బెనిఫిట్స్ ఇవ్వలేకున్నామని చెప్పేటువంటి ప్రభుత్వము మీరు దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు? అవన్నీ తగ్గించుకోవచ్చు కదా. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? ఇప్పుడు ప్రజలకు చెప్పండి చూద్దాం. ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు మీ యొక్క పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి చూద్దాం. అవన్నీ తగ్గించుకోవచ్చు కదా. అప్పుల పాలైన మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా మీరు అలా మాట్లాడితే మరి రాష్ట్ర ప్రజలు కూడా ఫీల్ అవుతారు కదా. అరే ఏం అప్పుడు డబ్బులు ఏం లేవంటున్నారు, రాష్ట్ర అభివృద్ధి ఏంటి, మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు కదా. అలాగే పెట్టుబడిదారులు, మన మిత్రులు వెంకరెడ్డి గారు అన్నట్టు పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తారు కదా. మనం అక్కడికి వెళితే ఏం సాయం చేయగలుగుతుంది మనకు రాష్ట్ర ప్రభుత్వం? యాక్చువల్ గా అంత దీనావస్థ పరిస్థితి లేనే లేదు. ఎస్, మీరు కఠినంగా కూర్చొని దుబారా తగ్గించి, అలాగే ఈ అనవసర ఖర్చులు, అవినీతి అన్ని కంట్రోల్ చేయండి. ఒక సంవత్సరంలో మొత్తం సెట్ అయిపోతుంది. ఫైనాన్షియల్ పొజిషన్ అంతా కూడా మారిపోతుంది. ఇవాళ కొనుగోలు శక్తి ఏమాత్రం తగ్గలేదు ప్రజల్లో. అది చాలా ఇంపార్టెంట్. అది తగ్గలేదు ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు. దేశవ్యాప్తంగా యావరేజ్ మనం చూసినప్పటికీ కూడా కొనుగోలు శక్తి ఏం తగ్గలేదు. ఇక్కడ తగ్గనప్పుడు రెవెన్యూ పెరగకుండా ఎలా ఉంటుంది? పెరుగుతుంది. రెవెన్యూ దోకానే లేదు. కాకపోతే ఏంటంటే మీరు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. లీకేజీలు అంటే రకరకాల లీకేజీలు వస్తాయి, అన్నిట్లో వస్తాయి. అన్నిట్లో అవన్నీ జరుగుతూనే ఉంటుంది. జిఎస్టీలు ఎగరగొడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు ఎగరగొడతారు, బిజినెస్ పీపుల్ ఎన్ని చేయాలో అన్ని మాయలు చేస్తున్నారు. ఇవాళ వాటిని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి, రెవెన్యూ పెరుగుతుంది. అవేమి లేకుండా పార్టీకి చందాలు ఇస్తే చాలు, పార్టీకి సపోర్ట్ చేస్తే చాలు, మాకు పర్సనల్ గా తెచ్చిస్తే చాలు. గత గవర్నమెంట్ అదే కదా చేసింది. ఇప్పుడు మీరే విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు గత ప్రభుత్వం చేసిన అవినీతి గురించి, అక్రమాల గురించి. మీరు వాటికి దూరంగా ఉండాలి కదా. ఉండి మీరు నడపగలిగితే అదేమంటే పెద్ద అప్పండి, నాకు అర్థం కాలేదు. అదేమంటే పెద్ద అప్పు చెప్పండి. ఎంత రెవెన్యూ ఉంది ఇక్కడ? ఓకే, నగేష్ గారు మీరు చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు, కేవలం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నదాన్ని మాత్రమే అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికే అన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, అప్పుల్లో కూరుకుపోతుంది అని. మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా అప్పుల్లో ఉంది అని? అయినా అప్పుల్లో ఉన్నా కూడా ఎలా అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని ఎలా తీసుకురావాలనేది కూడా అప్పుడు మాట్లాడారు. మరి దీనిపై మీరేమంటారు? ఎందుకంటే మనం ఈ మధ్య వింటున్నాం, రాష్ట్రంలో అందాల పోటీల గురించి 200 కోట్లు కేటాయించడం, అలాగే కొంతమంది మంత్రులు వారి శాఖలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం కూడా కొన్ని తెలుసుకోవడానికి వేరే అక్కడికి వెళ్ళడం కోసం కూడా చాలా కోట్లు ఖర్చు అవుతున్నాయి. దీనిపై మీరేమంటారు నగేష్ గారు? 2 ఆస్పెక్ట్ అండి. ఒకటి లక్ష్మణ్ గారు మాట్లాడింది చెప్తాను, తర్వాత ఈ అందాల పోటీ ఇంక్లూడింగ్ మన వెంకటరెడ్డి అన్న ఎవరైతే బీజేపీ రిప్రజెంటేటివ్ ఉన్నారో దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం సీఎం గారు మాట్లాడిన స్టేట్మెంట్ మళ్ళీ మీకు రెక్టిఫై చేస్తాను. ఫస్ట్ లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో అయితే సిచ్యువేషన్ మరీ వర్స్ లేదు. యూ మస్ట్ యాక్సెప్ట్ దట్. ఒకటి, మీరు ఆదాయం సృష్టిస్తున్నప్పుడు ఇది పర్చేసింగ్ పవర్ ఏదైతే ప్రజల దగ్గర ఉందో అది డెఫినెట్ గా స్ట్రాంగ్ గానే ఉంది. అది మీరు యూజ్ చేసుకుంటూ మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వేర్ యూ కెన్ పుల్ బ్యాక్ యువర్ రెవెన్యూ ఫ్రమ్ ది సిస్టమ్ నుంచి తీసుకోవచ్చు అంటున్నారు. నైస్, అందులో అగ్రీ అవుతాం నేను. కానీ కాంట్రరీ ఆఫ్ దిస్, దీనికి అపోజిట్ గా ఇందాక వెంకటరెడ్డి అన్న గారు మాట్లాడారు, అసలు ఇన్ఫ్లేషన్ కి మీ తెలంగాణ అప్పులకి మీ తెలంగాణకి ఏం సంబంధం, అది వేరే చర్చ పెట్టుకుందామని. నేను లక్ష్మణ్ గారికి అర్థం అవుతుంది, ఇది నేను ప్యానలిస్ట్ లో అందరికి అర్థం అవ్వాలని చెప్తాను. ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అంటే డిమాండ్ అండ్ సప్లై బాటిల్ నెక్ కండిషన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయనప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, కంట్రోల్ చేయని పక్షాన అవి
ఇన్ఫ్లేషన్ అనేది రేజ్ అవుతుంది. మీరు చూడండి, ఇన్ఫ్లేషన్ లో కోర్ ఇన్ఫ్లేషన్ ఒకటి, రిటైల్ ఇన్ఫ్లేషన్ ఒకటి. రిటైల్ ఇన్ఫ్లేషన్ లో దరిద్రం లాస్ట్ 10 years లో లేని విధంగా 7.5 టచ్ అయింది. లక్ష్మణ్ గారు మీరే చెప్పాలి. ఒకప్పుడు ఇదే ఇన్ఫ్లేషన్ ఏ రోజు పై మించినా అదే స్మృతి ఇరానీ, అదే మోడీ గారు రోడ్ల మీద వచ్చి సిలిండర్ ధర పెరిగిపోయింది, గందరగోళం చేశారు. రైట్, ఇన్ఫ్లేషన్ ఈ రోజు లాస్ట్ 10 years నుంచి ఎంత ఉంది? ఇన్ఫ్లేషన్ హైలో ఉందంటే లిక్విడిటీ లేదు. లిక్విడిటీ అంటే ఏంది? L1 L2 మానిటరీ మెజర్. నాకు తెలియదే. నేను ఇది చెప్పే ముందు ఒకే ప్రశ్న అడిగినా మీరు 60 ఏళ్ళు పాలించారు. ఇన్ఫ్లేషన్ ఇస్ ఎ ప్రాసెస్. అసమర్థత వల్ల లిక్విడిటీ రేదాడా? అంటే మీరు పాలించినప్పుడు బాగుందా? లాస్ట్ 10 years లో ఏం తెలుసా? మార్చుకున్నారు. అదే మాట్లాడతారండి మీరు. మాట్లాడుతుంది మీరు మన్మోహన్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ లేదా? ముఖ్యమంత్రి గారు ఆర్థిక పాఠాలు నేర్చుకోనికే పోతున్నారు కదా, మీరు కూడా ఉండి ఆర్థిక పాఠాలు నేర్చుకోవడానికి అనవసరంగా టైం లేకుండా అనవసరమైన ముచ్చట్లు మాట్లాడతారు. హై ఉంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్యూర్ ఉంది. డాలర్ కి రూపాయి ఎకనామిక్స్ గురించి మాట్లాడతావు ఏంది? మీ కర్ణాటకలో ఏముంది? ఇది పద్ధతేనా? మీరు 50 సంవత్సరాలు తప్పుడు మాట్లాడు. 50 సంవత్సరాలు పాలించిన కదా, ఇన్ఫ్లేషన్ లేదా? ఏం మాట్లాడతావు? బేసిక్ నాలెడ్జ్ మాట్లాడడానికి ఇన్ఫ్లేషన్ ఎకనామిక్స్ గురించి మాట్లాడతారు మీరు 50 ఏళ్ళు పాలించారు కదా. డిస్కంఫర్ట్ వస్తుంది. మీరు ఇటువంటి పిలిచినప్పుడు మమ్మల్ని బేసిక్ నాలెడ్జ్ మాట్లాడుతున్నాడు. నేను అన్నది దీనికి సమాధానం చెప్పు. వెంకటరెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. అయితే ఇక్కడ రాష్ట్రం బాగానే ఉంది, ప్రజలు బాగానే ఉన్నారు, ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. రేవంత్ రెడ్డి ఆలోచన, రేవంత్ రెడ్డి కూడా తెలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తెలియక మాట్లాడతలే. ఆయన అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట మాట్లాడాలి, ఏం మాట మాట్లాడాలని తెలిసి, అంటే ఈ మాట మాట్లాడితే మళ్ళీ రాష్ట్రం విలువ పోతుందని కూడా తెలిసి కూడా మాట్లాడుతున్నాడంటే మనము ఏది తెలియనోని చేంజ్ చేయొచ్చు కానీ తెలిసినోని మనం చేంజ్ చేయలేం, మార్చలేం. అంటే ఇంతటి మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి అసలు దేశంలో ఎక్కడైనా ఉన్నాడా? మన ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. పర్సనల్ రాష్ట్రం ఇజ్జత్ తీస్తా ఉంటే పర్సనల్ ఏం పర్సనల్, రాష్ట్రం ఇజ్జత్ తీస్తా ఉంటే పర్సనల్ ఏం పర్సనల్. ఆత్మగౌరవ పోరాటంలో స్వరాష్ట్రం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రం ఇజ్జత్ తీస్తా ఉన్నాడు కదా. అవ్వండి, ఇన్ఫ్లేషన్ ఏం అవసరం అండి? ఇప్పుడు ఏమి ఆర్థిక స్థితి లేలే. రేవంత్ రెడ్డి గారు అసందర్భ ప్రలాపి. రేవంత్ రెడ్డి అనేట ఆయన అసందర్భ ప్రలాపి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియనటువంటి వ్యక్తి, జగడాలు పెట్టేటటువంటి ముఖ్యమంత్రి. మేధావులకు ఇచ్చట్ లేదు, రాజకీయ పార్టీలకు ఇచ్చట్ లేదు, లేదా ప్రతిపక్షానికి ఇచ్చట్ లేదు. వీవర్స్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యనియండి. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తావు? నీ దగ్గర ఉన్నదేంది, ఇచ్చేది నాకు అర్థం కాదు. ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? సాలరీ ఒక నిమిషం ఆగండి, చెప్పనివ్వండి, నగేష్ గారిని చెప్పనివ్వండి. అది కాదండి, ఉద్యోగస్తులు వినండి. నాగేష్ గారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్రం ఉందా? ఇది ఎవరైనా నమ్ముతారా? ఇది ఎవరైనా నమ్ముతారా? ఎందుకు వచ్చింది అంటే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ఫీజులు పెరిగిపోయాయి, జీవన శైలిలో ఖర్చులు పెరిగిపోయాయని అర్థం. దానికి న్యాయం చేయాలంటే డెఫినెట్ గా నాగేష్ గారు 1,70,000 రూపాయలు అప్పు చేశాడు. 170 లక్షల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 170,000 కోట్ల రూపాయల అప్పు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేసారు? మేము 4,17,000 కోట్ల రూపాయలు మేము చేసినామని చెప్తా ఉన్నాం. మేము చేసిన అప్పుకు రూపం ఉంది, కాళేశ్వరం రూపం ఉంది, భద్రాద్రి రూపం ఉంది, రూపం ఉంది,
అరే ఒక్కటి కాదండి, ఇది విచిత్రమైన పరిస్థితి. క్షత్రియ గారు, టైం అయిపోయింది. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాం, దాన్ని రూపాయికి 2 రూపాయలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సింది పోయి రూపాయికి రూపాయి సంపాదించేది పోయి మరి అనవసరంగా ఈ రోజు తెలంగాణ దివాలా తీసిందని చెప్తే దివాలా నువ్వు తీసినావా? 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు అంటే నీ అన్నదమ్ముల కోసమా? ఇది ఇవాళ చర్చలో పాల్గొన్నటువంటి ఉప్పల లక్ష్మణ్, అలాగే నగేష్ గారికి, గంగపురం వెంకటరెడ్డి గారికి, విజయార క్షత్రియ గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.